మీ పేరేంటండి? ఉదయ్ భాస్కర్ రావు. ఏ ఊరు నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి. మీ వయసు ఎంత? నా వయసు 68. మరి 68. ఇప్పుడు ఈ వయసులో మీరు అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నారు? రెండో భార్య ఎందుకు, అంటే మొదటి భార్యకి ఏం జరిగింది? క్యాన్సర్తో చనిపోయింది మొదటి భార్య. అది తోడు కోసం కావాలని వచ్చినాం. తోడు కోసం అంటే మరి ఈ వయసులో మరి ఇంట్లో పిల్లల్లో ఉన్నారా మీకు? ఉన్నారు. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా? వాళ్ళు అబ్జెక్షన్. మరి ఎటువంటి భార్య కావాలి మీకు? కలిసిపోయి నాకు ఎంత అవసరమో ఆమెకు అంత అవసరం ఉన్నోళ్ళు, నేను ఆమెకు చేయాలి, ఆమె నాకు చేయాలి, అంతే. మరి ఆదాయం ఎలాగంటే మీకు ఎలాగా, మీరు ఏంటి రిటైర్ అయ్యారా లేకపోతే ఏంటి జాబ్ ఏం చేశారా? అగ్రికల్చర్ ఉంది, వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? ఆదాయం ఎంత వస్తుంది నెలకి? 40 ఎకరాలు ఉంది నాకు. 40 ఎకరాలు ఉంది అంటే మీ తర్వాత ఆ 40 ఎకరాలు ఆవిడకి వస్తుంది అంటారా? ఆమెకంటే ఎట్లా వస్తుంది? నా పిల్లలు లేరా? వాళ్ళు ఉంటారు కదా. పిల్లలకి ఇవ్వగా ఇంకెంత మిగులుతుంది? అది మేము ఒకటైనాక మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం. అంటే సుమారు ఎకరం ఎంత ఉండొచ్చు రేట్ అక్కడ? మినిమం 20 lakhs అయితే ఉంటుంది. 20 lakhs అయితే ఉందండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇష్టపడి వచ్చారనుకోండి, మీ తదనంతరం ఆడికి ఏదైనా మరి ఉంచాలి కదా. అది మా ఇద్దరి మీద ఉంటది. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది, అంతే. అంటే సుమారుగా ఎంత అంటే ఉత్తినే చెప్పకుండా ఏ ఆదాయం లేకుండా రమ్మంటే వచ్చేయంటూ రాలేరు కదా, అందుకుని. అంటే నేను ఇప్పుడు నాకు ఆమెతో, ఆమె నాకు అంతే. నా మీద డిమాండ్ ఏంది? ఆ డిమాండ్ ఏముండదు. మరి కొంతకాలం మీద వెళ్ళిపోని అన్నారు అనుకోండి, వద్దు నాకు నచ్చలేదు వెళ్ళిపోండి, ఆమె నన్నే వెళ్ళిపోమంటది కావచ్చు. ఇప్పుడు నాకు చేయడానికి ఆమె వచ్చిందని మీరు అంటున్నారు. నాకంటే ముందు ఆమె మంచంలో పడితే అంటే నేను చేయొద్దా? అప్పుడు గెంటేయాలనా? కానీ నేను చేయాలి నాదా? మరి నాకు చేసినప్పుడు నేను చేస్తా. ఇప్పుడు ఎంత అన్నారు వయసు? 68. మరి ఏ వయసు అమ్మాయి మీకు కావాలి భారీగా? 60 దాటిన వాళ్ళు కావాలి. అంటే తెల్లగా ఉండాలి, ఇలాగ అందంగా ఉండాలి. అందంతో పని లేదు ఇప్పుడు, మనసు మంచిదైతే చాలు. అంటే చాలా మంది శృంగారపరమైన కోరికలు అటువంటివి ఉంటాయంటారు. అది నాకు కామన్. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే మీకు మంచి అంటే రెండో భార్య దొరకాలని, మీకు మనసు అనుకూలంగా ఉండాలి, దొరకాలని కోరుకుందామండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు కృష్ణమూర్తి అండి. కృష్ణమూర్తి, ఏమిటి మీరు ఇక్కడ ఎందుకు మ్యారేజ్ చేసుకుందామని వచ్చారు? మీ వయసు ఎంత? నా వయసు 74, 74 సంవత్సరాలు. నా మిస్సెస్ 1 సంవత్సరం ముందు చనిపోయింది. ఒక ఆరోగ్యం బాగాలేక. నాకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. అందరూ మ్యారేజ్, అందరూ వెల్ సెటిల్డ్. కాకపోతే నాకు 74 years కదా, ఎన్ని సంవత్సరాలు ఉంటామో నాకే తెలియదు కదా. నాకు షుగర్ ఉంది, ఇంకే అనారోగ్యం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఈ జీవితంలో తోడు నీళ్ళ కావాలి, తోడు కావాలి. మీ భార్య ఏమైందండి మరి? ఆమెకి హెల్త్ బాగాలేక ఒక 5 సంవత్సరాల మంచంలో ఉండింది. 5 సంవత్సరాలు కొద్ది రోజులు అటెండెన్స్ పెట్టుకొని చేశాము, కొద్ది రోజులు నేనే చేసుకున్నాను. తర్వాత ఆమెకి లాస్ట్ ఇయర్ చనిపోయింది. చాలా ప్రేమగా చూసుకున్నాను. అయితే ఇప్పుడు కొత్త రెండో భార్య వచ్చింది అనుకోండి, మరి మీ ఆదాయం ఎంత ఉంది? నెలకి ఎంత ఉంది మీ ఆదాయం? నేను ఒక అగరబత్తీసు అటువంటి డిస్ట్రిబ్యూటరు, ఫ్యాక్టరీలో తెచ్చి అన్ని షాపులు చేస్తుంటా. నాకు షాపు లేదు కానీ అన్ని షాపులు చేస్తుంటా, హోల్సేలర్ అనమాట. అయితే మా కొడుకు కోడలు జాబ్ చేసుకుంటారు. వాళ్ళు నాకు నెలకు ఇంత ఖర్చు ఇస్తారు. నేను నెలకి వచ్చి 30,000 సంపాదించుకుంటా. నా భార్య నగలు 10 లక్షలకు ఉంది, నాకు సొంత క్యాష్ 10 లక్షలకు ఉంది. వచ్చిన అమ్మాయి ఆస్తితో నాకు అక్కర్లేదు, ఆమె ఆస్తి పాస్తో నాకు అక్కర్లే, నేను పోషించుకోగలను అట్లనమాట. అయితే నాది ఏజ్ 74 కాబట్టి నాకు కొంచెం తోడుగా ఉండేవాళ్ళుగా, మంచిగా చూసుకోవాలి. అంటే ఎంత వయసు కావాలి? ఎంత వయసు అంటే 60, 65 అట్టయినా పర్వాలేదు, అంతే. అందంతో సమానం. కానీ ఒకటే కోరిక, మేము వైశ్యాసు, నాకు ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీయే కావాలి. అంటే నాన్ వెజిటేరియన్ తిన్ను, వెజిటేరియన్ ఫ్యామిలీయే కావాలి. మాది నేటివ్ నెల్లూరు, అందరూ అంటారు. అందువల్ల మా కోరిక, మెయిన్ కోరిక అది. తర్వాత నేను అమ్మాయిలు పెళ్ళి వెళ్ళిపోయారు అత్తగారికి, కొడుకు వాళ్ళు ఒక మనవరాలు. వాళ్ళు నన్ను
అలోన్, అంటే వాళ్ళతోనే ఉంటున్నా, ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నా. ఎవరన్నా నన్ను ఇల్లిరికని తీసుకున్నా నాతో పాటు రాబోయే అంటే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, కానీ నాకు ప్యూర్ వెజిటేరియన్సే కావాలి, నాన్ వెజిటేరియన్. మీ పేరున ఆస్తి ఎంత ఉంది మీకు? నా పేరు ఏ ఆస్తి లేదు, నెలకి 30,000 సంపాదించుకుంటా. 10 లక్షలు క్యాష్ ఉంది, 10 లక్షలు బంగారు ఉంది నా మిస్సెస్కి, అంత మట్టుకే. నా ఆస్తిని మా కొడుకు వాళ్ళు ఏమడగరు. అది మీరు ఇప్పుడు పిల్లలు, మీ 74 వయసు సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే పిల్లలు మరి తిడతారేమో? పిల్లలు తిడతారంటే వాళ్ళే నన్ను పోషించడంలే, నా డబ్బులతో నేను బతుకుతున్నాను, నా ప్రాపర్టీ నాకుంది, అయితే సొంత ఇల్లు లేదనే, కానీ 10 లక్షలు క్యాష్ ఉంది, 10 లక్షలు బంగారు ఉంది, నా జరిగిపోతుంది. నెలకి 30,000 సంపాదించుకుంటాను, నా బాధ్యత అది. అయితే ఇప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు సంసారం చేసుకుంటున్నాం. సంసారం కోసమే కాదు పెళ్లి చేసుకునేది. నాకు బాగలేనప్పుడు, నా భార్యకి 5 సంవత్సరాలు బాగలేకపోతే నేను చూసుకున్నాను ప్రేమగా. మరి నాకు బాగలేనప్పుడు, అంటే ఇప్పుడు బాగున్నాను, రేపు మంచాలను పడితే రేపు చూసేది ఎవరు? మొన్నటి వరకు నేను నా మిస్సెస్ ఉన్నప్పుడు బెడ్రూమ్లో తలుపు వేసుకొని పండుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కడే కాబట్టి తలుపు ఊరికే దోమలు రాకుండా వేసుకుంటామే కానీ గేడి వేసుకోవడం. ఎందుకంటే ఏ టైంలో పెద్దలు చెప్తారే హార్ట్ అటాక్ రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, అప్పుడు ఏమవుద్ది మన పరిస్థితి. అంటే వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు ఉంటారు, ఏదో చెంబో గిన్నె సౌండ్ చేస్తే వస్తారు, అందుకని గేడి తీసే పండుకుంటాను. తలుపు తీయకుండా, తలుపు మాత్రం ఊరికి అట్ట వేసుకుంటాము. అది వాళ్ళు ఏమి. మీ భార్యతో అంటే జ్ఞాపకాలు ఏమన్నాయి? ఆవిడతో గడిపిన సందర్భాలు, ఆవిడ మిమ్మల్ని పొగిడిన, అంటే మిమ్మల్ని మీతో సంతోషంగా ఉన్న సందర్భాలు, మిమ్మల్ని పొగిడిని తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న విషయాలు అనుకుంటుంటాం కానీ చాలా ప్రేమగా చూసుకుంటాం. నాకు 18 years అప్పుడే పెళ్ళి అయింది. నా పెళ్ళి అయిపోయి నా భార్యకి 14 సంవత్సరాలు, 54 సంవత్సరాలు కాపురం చేసింది. ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా మనం మర్చిపోలేం. సంవత్సరం మీద 3 నెలలు అయింది చనిపోయి. ఇప్పుడు కూడా మర్చిపోలేకున్నాను ఆమె చేసిన సేవ. అంటే 4 పిల్లకాయలకి పెళ్లి చేసింది, అంతా అయిపోయింది. అది కాకపోతే ఈ వయసు నాకు కూడా తోడు కావాలి కదా. ఎవరి బాధలతో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా కోడలు వచ్చి నా సేవ చేయమంటే అడగలేం కదా. కాలు నొప్పి వచ్చినా, నొప్పి వచ్చింది, ఏదైనా. అందువల్ల కూతుళ్ళు అంటే పెళ్ళి వెళ్ళిపోయారు. మేము ఉండేది అపార్ట్మెంటు, 5 అంతస్తులు, 14 ఒక అంతస్తులో 14 ఫ్యామిలీస్, 70 మందితో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటారు. నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు వచ్చే మనిషికి ఎవరికైనా 5 లక్షలు అప్పు ఉన్నాయనుకోండి, అంటే 5 లక్షలు అప్పు తీర్చండి మీ దగ్గర వస్తారు అందనుకోండి, అలా తీర్చగలరా మరి 5 లక్షల అప్పు? తప్పకుండా వాళ్ళకి నేను నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి నేను నా దగ్గర క్యాష్ ఉంది, బంగారు ఉంది కదా, నెలకి 30,000 సంపాదిస్తున్నాను కదా, వాళ్ళు నన్ను చూసుకున్నానికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను చూడాలి కదా. కాకపోతే నా కోరిక ప్యూర్ వెజిటేరియనే కావాలి. వాళ్ళ అందచందాలు నాకు పెద్దగా దేవుడిచ్చి నన్ను ఎక్కడికి లెక్క ఈ వయసులో మంచి పుర్రపిల్ల కావాలా, అందమైన మాకంటే రారు కదా. కోట్లు ఆస్తుంటే వస్తారు, నేను పోతే అంత మనకు వస్తుంది కదా అని. అట్లా కాదు కదా నా పరిస్థితి. సామాన్య మిడిల్ పర్సన్, అది నా కోరిక. అదే మీ కోరిక నాకు అర్థమైంది. అంటే మీకు వైశ్య అమ్మాయే కావాలి. అది వైశ్య. మేము ఆంధ్ర, నెల్లూరు కాబట్టి నెల్లూరు, గూడూరు, కందుకూరు, కావలి, అమలాపురం అంటే వాళ్ళంతా ప్యూర్ వైశ్యాసే. అందువల్ల లొకేషన్ పెరిగినోండి. అది మీకు తప్పకుండా ఒక మంచి భార్య దొరకాలని అంటే ఆశిద్దాం. తప్పకుండా మీ కోరిక నెరవేరాలని, మీ జీవితంతో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.